అన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆర్థోపెడిక్ సర్జన్ కదా అనుకుంటున్నారా? దిస్ ఇస్ బికాస్ the thoughts that emanate from your mind or the thoughts to which you attune to from your brain is going to affect your body. ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఒక మంచి కామెడీ సినిమాకి వెళ్ళామనుకోండి, మన మైండ్ అంతా ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ యువర్ బ్రెయిన్ is going to secrete happy hormones like dopamine. Once you come out, say somebody pushes your bike, you are in a very light mode. You are not going to react in an angry way. You are going to say something in a jovial way, and you are going to set your bike right and go away. అదే మంచి ఫైటింగ్ సినిమా చూసి లాస్ట్ ఎండింగ్లో పెద్ద ఫైట్ చూసి బయటకు వచ్చి పక్కన వాడు జబ్బ మనకి తగిలినా మనం కోపంగా రియాక్ట్ అవుతాం. ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడు ఒక స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లోనే ఉంటున్నాం అనుకోండి, అవర్ బ్రెయిన్ రెస్పాండ్స్ విత్ స్ట్రెస్ హార్మోన్స్, అండ్ దీస్ స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ గోయింగ్ టు కాజ్ అ లాట్ ఆఫ్ నాట్ వెరీ గుడ్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ బాడీ. మనందరికీ తెలుసు, స్ట్రెస్ ఎక్కువైతే బీపీ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, షుగర్ వస్తుంది. మరి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దిస్ థింగ్ కాల్డ్ ఎస్ మైండ్. సో వీ హ్యావ్ టు చూస్ హెల్దీ thoughts. Okay, it's like choosing the right FM station. I want to choose a FM station where they play pleasant songs, because those pleasant songs are going to have a healthy effect on my brain, which is going to secrete a lot of healthy hormones which are going to keep me de-stressed and calm.